కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు దిగింది. విజయన్ తో పాటు బంధువుల ఇళ్లు కార్యాలయాలపై ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీగా సోదాలకు దిగింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ ఉదయం మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయన్ కుమార్తె వీణా అవినీతి కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ కంపెనీ అందించని సేవలకు లక్షల రూపాయలు చెల్లించారని ఎస్ఎఫ్ఐఓ కనుగొన్న నేపథ్యంలో ఈడీ కూడా తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో తమకు సమన్లు జారీ చేసి సోదాలు నిర్వహించిన తర్వాత విచారణ పేరుతో తమను హింసిస్తున్నారని, కంపెనీపై ఈడీ దర్యాప్తు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ దర్యాప్తును రద్దు చేసేందుకు హైకోర్టు నిన్న నిరాకరించింది. ఈ క్రమంలోనే ఈడీ దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలోకి దిగింది. విజయన్ తో పాటు బంధువుల ఇల్లు కార్యాలయాలపై ఈ ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ సోదాలకు దిగింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ ఉదయం మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ బృందాలు సోదాలు జరుపుతోంది. ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద నిధుల మార్పిడి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజయన్ కుమార్తె వీణా అవినీతి కేసులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ కు చెందిన ఎక్సాలాజిక్ కంపెనీకి అందించని సేవలకు లక్షల రూపాయలు చెల్లించారని ఎస్ఎఫ్ఐఓ కనుగొన్న నేపథ్యంలో ఈడీ కూడా తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో తమకు సమన్లు జారీ చేసి సోదాలు నిర్వహించిన తర్వాత విచారణ పేరుతో తమను హింసిస్తున్నారని, కంపెనీపై ఈడీ దర్యాప్తు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ దర్యాప్తును రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఈడీ దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.